హలో స్టూడెంట్స్, టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి ఈ రోజైతే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఎక్స్టెండ్ చేసినటువంటి డేట్స్ ఈ రోజుతో ఎండ్ అయితే అవుతున్నాయి. మీరు ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. అఫీషియల్ వెబ్సైట్లో 3 years అండ్ 5 years ఎల్ఎల్బి చేయాలనుకునే క్యాండిడేట్స్ అయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీకి 900 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీకి 600 రూపీస్ అయితే ఫీ ఉంది. ఎల్ఎల్ఎంకి సంబంధించి అయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు 1100 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఓకేనా? ఈ ఫీ పేమెంట్ చేసుకొని మీరు ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ జూన్ 3వ తేదీన ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరైతే డేట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? 3YDC వాళ్ళకు సంబంధించి ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్. అలానే టీఎస్ లాసెట్ 5YDC అండ్ పీజీఎల్ సెట్ వాళ్ళకేమో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీరందరూ ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరైతే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోండి. రేపటి నుంచి అయితే మీకు విత్ లేట్ ఫీ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. 2 times అయితే ఎక్స్టెండ్ చేశారు ఈ యొక్క డేట్స్ని. ఇంకొకసారి ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎక్స్టెండ్ చేస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఎక్స్టెండ్ చేయకపోతే ఎంత లేట్ ఫీ తోటి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు అనేది కూడా నేనైతే అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, మీరు లేట్ ఫీ అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. సో స్టూడెంట్స్, ఇది వీడియో అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.